ఈరోజు మనం ఒక్కొక్క 15 నిమిషాలు ఈ మాస్టర్స్ అనుభవిద్దాం. శివగణేష్ గారు విశాఖపట్నంలో ఎప్పటి నుంచో ధ్యాన కేంద్రాన్ని నిర్వర్తిస్తా, గాజువాక ప్రతి వారం క్లాసులు పెడతా, ఎంతోమందికి ధ్యానాన్ని అందిస్తా. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతోమందిని ధ్యానులుగా, శాఖాహారులుగా తయారు చేసిన గ్రేట్ మాస్టర్. వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మేడం గారు పత్రిజీ జన్మించిన బోధన నుంచి వచ్చారు. పత్రిజీ పుట్టిన ఇల్లు మీరందరూ సందర్శించాలి. మనందరం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలి, బోధన చూడాలి. ఆయన బాల్యం గడిచిన ఆ ప్లేస్లో అక్కడ ఉన్న పిరమిడ్, ఆయన హౌస్ని మన పిఎంసి దాన్ని కొని దాన్ని రీమోడల్ చేసి చక్కగా దాన్ని తయారు చేసి ఉంచారు. అక్కడ ఒక ట్రస్ట్ పనిచేస్తోంది. మీరు ట్రస్ట్లో బాధ్యతలు ఉన్నారమ్మా? ఆ ట్రస్ట్ బాధ్యతలు కూడా మేడం ఉన్నారు. వారికి గట్టిగా స్వాగతం చెప్దాం. నా దగ్గర అమన్ అలీ ఖాన్ ఈ దంపతులు. ఆమె ముస్లిం, ఈయన హిందూ. కానీ పెళ్లి చేసుకుని భార్యతో ఈయన కూడా ఖాన్ అని పెట్టుకున్నారు. ఇద్దరు చేసే పనులు ఒకటే, మనందరూ చేసే పని ఒకటే, ధ్యానం, ప్రచారం. మహావతార్ బాబాజీ ట్రస్ట్, దాని పేరేంటి, మహావతార్ బాబాజీ ట్రస్ట్ స్థాపించి విజయవాడలో చక్కటి కార్యక్రమాలు ఎన్నో నిర్వర్తిస్తా, వారు చక్కటి ప్రచారం చేస్తా ఒక గొప్ప మాస్టర్స్. వారిద్దరికి గట్టిగా క్లాస్ కొడదాం. ఎప్పుడో 2004-05 క్లాసులు అప్పుడు చూశాను. మళ్ళీ మధ్యలో కలిసి ఉంటాం. ఇందాక మార్నింగ్ కలిసినప్పుడు గుర్తుపెట్టారా అన్నారు. గుర్తుపెట్టాను. ఎక్కడా అనేది స్ట్రైక్ అవ్వడం కొంచెం కష్టం. ఈ బుర్ర అంత పెద్దగా పనిచేయదు. వాళ్ళ ఇంట్లో ఉండొస్తాం, వాళ్ళ దగ్గర భోజనం పెట్టి వస్తారు, మర్చిపోతాం. కానీ కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని ఉండవు. రోడ్లు, మనుషులు చూసిన గుర్తుంటుంది, ఎక్కడో గుర్తుండదు. వీడికి గయ్యరు అనుకుంటారు, మీరేమనుకోవద్దు. ఆమె రావడం బాగుంది. సీనియర్ మాస్టర్, ఎప్పటి నుంచో మన మూమెంట్లో ఉన్నారు. వీరందరూ ముందు ఆమె నుంచే, ఆమె పరిచయం 2 minutes. మొదటగా మనందరి ప్రియతమ గురువు అయినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్కి, స్వర్ణమాల అమ్మకి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాండి. పత్రి సార్ మనందరికీ అద్భుతమైనటువంటి ధ్యాన విద్యను అందించడం ద్వారాగా మనందరినీ కూడా ఒక ఏకత్వంలోకి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు రాజుగారికి ఇవ్వబడిన ఈ మహాకరుణ అనే అద్భుతమైనటువంటి వర్క్ ఆయన భుజాల మీద వేసుకుని ఎంతో అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. నేను ప్రతి సంవత్సరము కూడా వస్తూ ఉంటాను. ఎక్కువ రోజులు ఉండకపోయినా ఒక్కసారైనా సరే ఈ ప్రకృతి వ్యాలీలో కాలు పెట్టి ఈ మహాభాగ్యాన్ని పొందాలి అని తపిస్తూ ఉంటాను. ఈసారి ఎవరి ద్వారాగైనా రావాలి అని అనుకున్నాను. అనుకోకుండా శివగణేష్ గారి ద్వారాగా రావడం జరిగిందనమాట. ప్లస్ ఈ వ్యాలీలో అడుగుపెట్టిన తర్వాత చెట్టు కిందకి వెళ్ళి ధ్యానం చేయడం జరిగిందనమాట అండి. ఆ చెట్టు కిందండి ఆ ధ్యానం చేసినప్పుడు మేము వ్యాన్లో అందరం కలిసి వచ్చినప్పుడు అన్ని క్వశ్చన్స్, దాన్ని డిస్కషన్స్ జరిగినాయి అన్నమాట. దానికి సంబంధించిన సరైన క్లారిటీ అనేది నాకు చాలా అద్భుతంగా అందించబడింది అన్నమాట. వ్యక్తం గురించి, అవ్యక్తం గురించి కూడా నాకు ఒక అద్భుతమైన మెసేజ్ రావడం జరిగిందనమాట. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంగణంలో కూర్చుని మెడిటేషన్ చేసేటప్పుడు నా రూపం నా కళ్ళకి, నన్ను నేను చూసుకున్నట్లుగా నా రూపం నాకు కనిపించింది. ఇదేంటి నన్ను నేను చూసుకుంటున్నాను అని అనుకున్నాను. తర్వాత ఈ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కసారి కళ్ళు మూసుకున్న తర్వాత ఈ ప్రాంగణంలో ఉన్న అందరిలోని కూడా నేనే కనిపించాను. అంత అద్భుతం. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే సత్యాన్ని అద్భుతంగా ఆ యొక్క సాధనని చేయాల్సిన అవసరం నాకు ఉంది అని తెలియజేయబడిందని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు ధ్యానం నాకు తోచినంత వరకు నేను జూమ్ క్లాసుల్లో అక్కడ ధ్యానం చెప్తూ ఉంటాను. ప్లస్ నేను బయటికి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా
మా ఇంట్లో కూడా వారానికి ఒక రోజు గ్రూప్ మెడిటేషన్ ఏర్పాటు చేస్తూ ఉంటానన్నమాట. ఈ రకంగా నేను శివ గణేష్ గారు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటికీ, మన గాజువాక్ చుట్టుపక్కల జరిగే ప్రోగ్రామ్స్కి, తర్వాత అద్భుతమైనటువంటి ధ్యాన చక్రాలు, ధ్యాన యజ్ఞాలు అన్నిటిలోని కూడా పాల్గొని అద్భుతంగా పత్రి సార్ వెనకాల అంటే ఆయన యొక్క మనకు అందించబడినటువంటి ఆదర్శమైనటువంటి సూత్రాల వెనుక పరుగులు తీయడమే నా జీవిత ధ్యేయం. నేను ఎప్పుడు కూడా ఇంకా పత్రి సార్ చెప్పిన దారిలోనే నడుస్తూ నా జీవితాంతం వరకు కూడా ఈ ధ్యాన మార్గంలోనే ఉంటాను అని తెలియచేసుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.